అందరికీ నమస్కారం. ఈరోజైతే ఈ మధ్య ఫేమస్ అవుతున్న ఒడిశాలో ఒక ఫేమస్ టెంపుల్ని అయితే మనం విజిట్ చేయబోతున్నాం. ఇదే ఆ టెంపుల్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. అండ్ ఒడిశా స్టేట్ వెల్కమ్స్ యూ. వెల్కమ్ టు ఒడిశా. కోతి చూసారా? కోతి కూడా మనకు వెల్కమ్ చెప్తుంది. నా కారు మీద ఏదో ఉంది ఒకసారి బయటికి బిస్కెట్ పెట్టి చూద్దాం, లాక్కుంటో లేదు చూద్దాం. అయ్యో, ఏంటి టక్కుని లాక్ వెళ్ళిపోయింది చూసారా మీరే? పెట్టగానే టక్కుని లాక్ వెళ్ళిపోయింది. ఈట వింతది. వింత ఏమీ కాదు, అది ఒక మంకీ. చూసారా నా కారు మీ వానెట్ మీద మేమిచ్చిన బిస్కెట్ని ఎలా కూర్చొని తింటుందో. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రవిశంకర్ రావడ. ఈరోజు అయితే మనం పార్వతీపురం టు గుప్తేశ్వర్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. టోటల్ 210 km అయితే ఉంటుంది. పార్వతీపురం, నారాయణపట్నం, కొరాపూట్, జైపూర్ మీదుగా మనం గుప్తేశ్వర్ అయితే ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాం. అండ్ ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది. వీడియో అయితే చూడండి. అండ్ ఇది నారాయణపట్నం దాటిన తర్వాత ఈ సన్ఫ్లవర్ ట్రీస్ అనేవి చాలా మనకి ఎక్కువ కనిపిస్తాయి. మీరు చూసే ఉంటారు సన్ఫ్లవర్ ట్రీస్ని. అండ్ పొద్దుతిరుగుడు పువ్వులు అంటారు వీటిని. సూర్యుడు ఎటువైపు తిరుగుతూ ఇవి అటువైపు తిరుగుతూ ఉంటాయి. మీకు చాలామంది తెలిసి ఉంటుంది. అండ్ ఒక సింగిల్ ఒక హౌస్లో వాళ్ళు ఫామ్ వేసుకుని ఉన్నారు. అండ్ చూసారు నా నోటి నుంచి అయితే మంచు వస్తుంది. వీడియోలో అయితే కనిపించట్లేదు. అనగానే మంచు అయితే మాత్రం మొత్తం వస్తుంది. అండ్ అక్కడ ఒక వేలాడి తీసారు చూసారు, దాన్ని పొగాకు అంటారు. సిగరెట్స్లో యూజ్ చేస్తారు దాన్ని. అక్కడ ఒక అబ్బాయి వచ్చాడు చూడండి, ట్రైబుల్ గా. హాయ్ చెప్పరా అంటే సిగ్గుపడిపోతున్నాడు. ఎందుకు సిగ్గుపడుతున్నాడు తెలియట్లేదు నన్ను చూసి. అండ్ వెల్కమ్ టు బ్యూటిఫుల్ ఒడిశా. నిజంగా ఒడిశా అంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇది లక్ష్మీపూర్ ఘాట్ చూసారా ఎలా ఉందో? చాలా పెద్ద ఘాట్. అండ్ ఆ పక్కన మీకు ఒక కొండ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. అది డియోమలి కొండలా ఉంది కదా, కానీ డియోమలి కొండ అయితే కాదు. అండ్ లక్ష్మీపూర్ ఘాట్ నిజంగా చెప్పుకోవాలంటే చాలా పెద్ద ఘాట్. అండ్ ట్రాఫిక్ అయితే అస్సలు ఉండదు. జీరో ట్రాఫిక్. మనకు వెళ్ళేసరికి వెహికల్స్ అయితే ఏం లేవు, అసలు ట్రాఫిక్ ఉండదు అటువైపు. ఎవరు ట్రావెల్ చేయరు కాబట్టి మ్యాక్సిమం ఎవరో. సో ఆ ట్రైబుల్ వాళ్ళు తప్ప మాకు ఎవరు కనిపించలేదు. అండ్ ఇది వచ్చేసి లక్ష్మీపూర్ ఊరు. ఆ సర్కిల్ నుండి రైట్ తీసుకుంటే మనం రాయగడ వెళ్ళిపోవచ్చు, లెఫ్ట్ తీసుకుంటే కొరపూట్. అండ్ మన డెస్టినేషన్ అయినా గుప్తేశ్వర్ అయితే మనం వెళ్ళిపోవచ్చు. అది వచ్చేసి రాయగడ కొరపూట్ హైవే. అండ్ ఆ లక్ష్మీపూర్ దాటిన తర్వాత ఒక 5 km దాటిన తర్వాత వస్తే మనకైతే మాత్రం వ్యూ పాయింట్స్ అయితే మాత్రం నెల్కో ఆ మైన్స్ ఉన్నాయి అక్కడ. సో నెల్కో వ్యూ పాయింట్స్ అయితే మాత్రం మనకు కనిపిస్తాయి. ఫొటోస్ అయితే మాత్రం భలే ఉంటాయి అక్కడ నుంచి. అండ్ ఇది చూసారా, ఇది వచ్చేసి రాయగడ కొరాపూట్ లైన్, రైల్వే లైన్. ఈ రైల్వే లైన్లో ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అది వచ్చేసి సెకండ్ లైన్కి లైన్ వేస్తున్నారు, అక్కడ రైల్వే ట్రాక్ వేస్తున్నారు. ఆ లైన్లో రైల్వే జర్నీ అయితే చాలా బాగుంటుందని చాలామంది నాకు చెప్పారు. అండ్ చూసారా మంకీస్, చూసారా ఇందాక ఇచ్చిన బిస్కెట్ నా కారు మీద నా ముందే అది తినాలి అది అనుకుంటూ బిస్కెట్ అయితే తింది లాస్ట్కి. అది కూడా నా కారు బాగున్నట్టు మీద కూర్చొని చూసారా ఎలా తింటుందో అది. అండ్ మీరు ఎవరైనా సరే అటువైపు వెళ్ళినట్టయితే కొంచెం దయచేసి ప్లీజ్ మంకీస్కి అయితే ఫుడ్ అయితే మాత్రం తీసుకెళ్ళండి అబ్బా. కొంచెం అక్కడ ఏం లేవు పాపం. కారు ఆపగానే అన్నీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. అడవిలో వాటికి ఏమి ఉంటుందో లేదో తెలియదు, కానీ కారు ఆపగానే పాపం పరిగెత్తుకుంటూ చాలా మంకీస్ అయితే వచ్చేసాయి. మాకున్న బిస్కెట్ ప్యాకెట్స్ 2 తీసుకెళ్ళాం మేము తినడానికి. వాటికైతే ఇచ్చేసాం. అండ్ ఈ బ్రిడ్జ్ చూసారా, ఇది ఓల్డ్ పాత బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్. మన వైపు కూడా ఇప్పుడప్పుడు అంతరించిపోతున్నాయి. అండ్ చూసారా బ్రిడ్జ్ నుండి వ్యూ అయితే అటు ఇటు ఎలా ఉందో. ఆ బ్రిడ్జ్ చూస్తుంటే నాకు మూవీ గుర్తొస్తుంది. ఏ మూవీ చెప్పనా, మన అల్లు అర్జున్ అన్న దేశముద్ర మూవీ. ఆ బ్రిడ్జ్ నుండి ఎలాడుతూ రీఛార్జ్ చేయబే అనే విలన్కి వార్నింగ్ ఇస్తాడు కదా, నాకైతే ఆ సీన్ గుర్తొచ్చింది. ఆ బ్రిడ్జ్లోనే ఉంది ఈ బ్రిడ్జ్ కూడా. అండ్ చూసారా పాపం కోతులు మీరే. రోడ్ నారాయణపట్నం నుండి కొరాపూట్ నుండి దాటగానే చాలా కోతులు అయితే మనకు కనిపిస్తాయి రోడ్ సైడ్. మనం ఇలా వెహికల్ ఆపగానే మన మీదకి వచ్చేస్తాయి మొత్తం కోతులు. అండ్ చూసారా ద బ్యూటిఫుల్ ఒడిస్సా ఇదే. అటు ఇటు చెట్లు, డీప్ ఫారెస్ట్ మధ్యలో ఫ్రెండ్స్ గ్యాంగ్తో మంచి సాంగ్స్ వేసుకుంటూ డ్రైవ్ చేస్తుంటే నాకు ఎక్కే వేరప్ప నిజంగా కదా. సో విషయానికి వచ్చేస్తే ఇది ఈ మధ్య నాకు తెలిసి చాలామంది ఆంధ్ర నుండి కూడా చాలామంది విజిట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ఇది ఒక ఫేమస్ టెంపుల్, శివయ్య టెంపుల్. అండ్ ద గ్రేట్ శివ గుప్తేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ అయితే పార్వతీపురం నుంచి 210 కిలోమీటర్లు. అండ్ విజయనగరం నుండి 280 కిలోమీటర్లు. అండ్ వైజాగ్ నుండి అయితే 340 కిలోమీటర్లు వస్తుంది. అండ్ చాలా బాగుంటుంది టెంపుల్. ఈ టెంపుల్ని పాండవులు పూజించేవారంట అప్పట్లో. అండ్ ఈ టెంపుల్లో శివరాత్రి రోజు ఏదో జరుగుతుందంట. అరటిపళ్ళు వేసి చప్పట్లు కొడితే ఏదో నురగ లాంటిది ఏదో వచ్చి దాన్ని ప్రసాదంగా అందరికీ పంచుతారంట. సో దీన్ని అయితే మాత్రం ఈ మధ్యకాలంలో చాలామంది విజిట్ చేశారు. కార్తీక మాసంలో అయితే చాలామంది. అండ్ దర్శనం చేసుకోవడానికి కూడా సోమవారం రోజు అయితే 4 నుండి 5 గంటలు సమయం పట్టేదంట, అంత మారుమూల ప్రదేశంలో కూడా. అండ్ ఇదే ఆ ఫేమస్ గుప్తేశ్వర్ టెంపుల్. అండ్ చూసారా టెంపుల్ దగ్గర స్టాల్స్ అయితే ఎన్ని ఉన్నాయో. అక్కడ స్వీట్స్ కూడా చాలా అమ్ముతున్నారు. అండ్ పాలకొండ
మనకు ఒడిస్సా జైపూర్ కొరాపుట్లో ఎంతో ఫేమస్ అయిన పాలగొండ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఎవరైనా సరే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. చలవ చేస్తుంది దాన్ని, చలవ పాల్గొండ అని కూడా అంటారు. అండ్ ఇది చూసారా, ఇది సింధూరం, ఎంత పెద్ద దీంట్లో చేసి అమ్ముతున్నారు దాని సింధూరం. అండ్ ఇది ఆ కోవిల్కి, ఆ టెంపుల్కి, గుప్తేశ్వర టెంపుల్కి కొంచెం డౌన్ వస్తే ఒక నది ఉంటుంది. ఆ నది ఇంకా చూసారా కన్స్ట్రక్షన్లో ఉంది ఆ గోపురం అనేది. కానీ ఆ నది అనేది ఏ వైపు నుండి వస్తుందో మళ్ళీ ఆ వైపుగా ప్రవేశిస్తుంది. ఆ కొండల నుంచి, పర్వతాల నుంచి వచ్చే నది మళ్ళీ ఆ వైపుగా ప్రవేశిస్తుంది. చూసారుగా మీరే. సో అక్కడ భక్తులు అయితే మాత్రం చాలామంది స్నానాలు చేస్తున్నారు. ఎందుకంటే చూసారుగా మీరే ఆ వాటర్ అనేది. అండ్ అది చూసారా వెనక్ సైడ్ ఫ్లో ఎలా ఉందో, అది మేము వెళ్ళింది నవంబర్లో అయినా సరే ఫ్లో అయితే మాత్రం ఎక్కువ ఉంది. వాటర్ మాత్రం చాలా కూల్గా ఉన్నాయి. అండ్ అక్కడ ఫొటోస్, మన బీచ్లో ఫొటోస్ అయితే ఎలా తీస్తారో అక్కడ కూడా ఫోటోగ్రాఫర్స్ చాలామంది ఉన్నారు. కొంచెం బార్గెన్ చేయండి, ఎక్కువగానే అడుగుతున్నారు. ఫొటోస్ అయితే మాత్రం చాలా అల్టిమేట్గా వస్తాయి. బాగుంది అక్కడ ఫోటో తీసుకోవడానికి అండ్ అవన్నిటికీ కూడా చాలా బాగుంది. అండ్ పదండి ఇప్పుడైతే మనం గుప్తేశ్వర టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇదే ఆ టెంపుల్. లెఫ్ట్ సైడ్ చూసారా, లెఫ్ట్ సైడ్ నుంచి వే ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వే పైకి వెళ్ళడానికి రైట్ సైడ్ నుంచి గోపురం ఉంది, అది ఎగ్జిట్ కిందకి దిగడానికి. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ చూసారా. అండ్ పైకి వెళ్ళాలంటే మాత్రం కొంచెం ఓల్డ్ పీపుల్స్ అయితే మాత్రం ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే 250+ స్టెప్స్ అయితే ఉంటాయి. సో కొంచెం ఓల్డ్ అయిన వాళ్ళు అయితే మాత్రం ఎక్కడానికి అయితే చాలా ఇబ్బంది పడతారు. తిరుపతి మెట్లో ఉన్నాయి చూసారా మీరే. అంటే ఆ పక్కన చూసారా ఒక నడుస్తున్నాడు, అది నేనే. ఏంటి అక్కడ ఎల్లో షర్ట్, ఇక్కడ ఈ షర్ట్ అనుకుంటున్నారా? ఏం లేదు, నేను నవంబర్లో 2 టైమ్స్ అయితే విజిట్ చేశాను. సో ఒకసారి వీడియో తీశాను కానీ కొంచెం వీడియో తీశాను, అందుకని 2 వీడియోస్ కలిపి ఒక వీడియో అయితే చేశాను. అండ్ ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్ గుప్తేశ్వర్. అండ్ చాలా బాగుంది టెంపుల్ కూడా. హాయ్ నేనే చెప్తున్నాను హాయ్. కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి అంత అర్థం చేసుకోండి. అది చూసారు, ఇందాక చెప్పాను కదా అక్కడ ఎల్లో షర్ట్, ఇక్కడ ఇంకో షర్ట్ అని కొంచెం గడ్డం అది ఇది పైకి వెళ్తున్నప్పుడు. అండ్ చూసారా ఏదో స్టైల్గా వీడియో కోసం ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు వీడియో చేసేవాడు నా తల ఎగర కొట్టేసాడు చూసారా. కానీ స్టెప్స్ అయితే మాత్రం ఎక్కువ ఉన్నాయి. కానీ స్టెప్సే కాకుండా కిందకి కూడా దిగాలి. అక్కడ ఒక 15 మెట్లు కూడా మళ్ళీ కిందకు ఉంటాయి దిగడానికి. కానీ చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ లోపలికి వెళ్తుంటే, చాలా కూల్గా నిశ్శబ్దంగా. ఎందుకంటే ఫారెస్ట్లో టెంపుల్ కదా, కోతులు సౌండ్స్, ఆ పక్షుల సౌండ్ భలే ఉంది టెంపుల్ దగ్గర మాత్రం. అండ్ చూసారా అదే అక్కడ ఒక నంది ఉంటుంది, నంది వీడియో నేను తీయలేదు. అక్కడ దీపం పెట్టేసి కిందకి దిగుతున్నారు. కానీ ఓల్డ్ పీపుల్, చెప్పానుగా ఓల్డ్ పీపుల్, హైట్ అయిన వాళ్ళు మాత్రం అక్కడ చూసుకోవాలి. అది తగిలేస్తుంది రాయి చూసారా. ఆ కిందకి దిగాలి. గుప్తేశ్వర్ అంటే ఆ కింద శివయ్య, మన శివ ఉన్నాడు, లార్డ్ శివ. ఆ కిందకి దిగి దర్శనం చేసుకోవాలి. చూసారా అదే వీడియో. అదే అక్కడే ఒక 5 ఫీట్స్ లింగం అయితే ఉంది, అదే మన టెంపుల్. అండ్ అక్కడైతే నిజంగా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అయితే తీయకూడదు, కానీ నేనైతే తెలియకుండా తీశాను. కానీ అక్కడ ఉండే పూజారి అయితే మాత్రం నన్ను చూసేసాడు. ఎలా చూసాడో తెలియదు. నేను వీడియో తీస్తుంటే నన్ను రుక్కో అన్నాడు ఒడియాలో. నేనేమో కట్ చేసేసాను. చూసారా అగోండి నన్ను చూశాడు. నేను టక్కున ఓకే అని చెప్పి కట్ చేసేసాను. అండ్ అక్కడ నుండి మేమైతే ఇంకొక ఫేమస్ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాం. బాబా భలే ఉంది 2 కూడా. సో దీన్ని కూడా ఇంకో వీడియోగా చేశాను. అది ఎలా వెళ్ళాలి ఎక్కడనేది కంప్లీట్ వీడియో చేశాను. ఈ వీడియో తర్వాత వస్తుంది చూసే. వీడియో తర్వాత పార్ట్ అయితే పక్కా చేస్తా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోస్ అనేది షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. ఉంటా, బాయ్, లవ్ యూ ఆల్, బాయ్.